మేడం నేను ఇప్పుడు మాట్లాడచ్చా, మీరు మాట్లాడతారా? నేను నేను స్టార్ట్ చేసేస్తానులేండి మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే అండి. మేడం, వాయిస్ వీడియో క్లియర్ గా ఉందా మేడం? క్లియర్ గా ఉంది. ఓకే, స్టార్ట్ చేద్దామండి. సో నిన్న మనము స్టార్ట్ చేసాం కదా క్లాస్, దానికే కంటిన్యూషన్ అన్నమాట. సో ముందుగా మనకి ఆత్మ జ్ఞానాన్ని ధ్యానాన్ని పరిచయం చేసిన పత్రి సార్కి అండ్ మనం ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని పంచుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన వంశీ సార్కి, సమస్త గురు మండలికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ క్లాస్ స్టార్ట్ చేద్దామండి. సో క్లాస్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. నిన్న చెప్పాం కదా, టోల్టెక్ 4 అగ్రిమెంట్స్. సో ఇది టోల్టెక్స్ అనే విజ్డమ్ నుంచి తీసుకొని మనం చెప్పుకునేది అనమాట. సో ఇది మెయిన్ గా మనతో మనం చేసుకునే ఒప్పందాల గురించి మాట్లాడుకుంటాము. నిన్న ఆల్రెడీ ఒకటి కంప్లీట్ చేసుకున్నాము, 4 ఒప్పందాలలో. సో అదేంటి అంటే మీ వాక్కు దోషరహితంగా ఉండాలి, అది కంప్లీట్ చేసాం కదండి. సో నిన్న తెలుసుకున్నాం కదా, ఈ రోజు ఎవరన్నా గమనిస్తూ ఉన్నారా? అంటే మనం మాట్లాడే మాట ఎలా ఉంది, మన నోటి నుంచి వచ్చే మాట ఎలా ఉంది అనేది ఒకసారి మనం అవేర్ గా ఉండి చూసుకుంటే అర్థమవుతుంది. సో అది మనము మన లైఫ్ లో, డైలీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంటే అవేర్ గా ఉండటమే, మన నోట్లో నుంచి వచ్చే మాట ఎలా ఉంది, అవతల వాళ్ళ మాటలకి మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము, ఈ రెండు మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో అది మనము చెప్పుకున్నాము ఆల్రెడీ, మాటకి ఎంత శక్తి ఉంటుంది అనేది చెప్పుకున్నాం. ఒక మాటతో మనము స్వర్గాన్ని సృష్టించగలము, అదే మాటతో మనం నరకాన్ని కూడా సృష్టించగలము. సో మాట అనేది ఒక శక్తివంతమైన ఆయుధం లాగా మనం వాడుకోవచ్చు. సో దాన్ని మనము ఎలాగ చెప్పుకుంటున్నాము అంటే, ఈ టోల్ ట్యాక్స్ ఎక్కువగా మనకి ఏం చెప్తున్నారు అంటే, మన మనం ఏదైతే నమ్ముతామో, మన అభిప్రాయాలు, మన ఉద్దేశాలు, మన భయాలు, మనం ఏదైతే ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్నామో, అంటే బిలీఫ్ సిస్టమ్ నుంచి మనము, అంటే నమ్మక వ్యవస్థ నుంచి నేర్చుకుంటున్నాము, వాటి నుంచి మనము ఇలా ఫాలో అవుతూ ఉంటాము. సో వాటిని మనం మార్చుకోవాలి, ఆ బిలీఫ్ సిస్టమ్స్ ని మనం అర్థం చేసుకోగలగాలి, వాటిని మార్చుకోవడానికి ట్రై చేయాలి అని చెప్తారు అనమాట. సో ఇది మనకి అన్నిట్లో, అన్ని అగ్రిమెంట్స్ లో కూడా మనకి ఈ బిలీఫ్ సిస్టమ్, నమ్మక వ్యవస్థ నుంచే మనం తీసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, సో సెకండ్ అంటే దాన్ని ఎలా మార్చుకోవాలి అనేది ప్రాక్టికల్ చేద్దాం మనం రేపు. ఒక్కొక్కటి బిలీఫ్ సిస్టమ్ లో మనము తీసుకున్న నమ్మకాలు, అంటే మనం ఏర్పరచుకున్న నమ్మకము, బిలీఫ్, దాన్ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ లాగా రేపు చేద్దాం. ఫస్ట్ అనేది మనం ఈ అగ్రిమెంట్స్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, సెకండ్ అగ్రిమెంట్ ఏంటంటే, మొత్తం 4 అగ్రిమెంట్స్ అని చెప్పుకున్నాం కదండి. సో ఈ 4 అగ్రిమెంట్స్ లో మనకి ఫస్ట్ అగ్రిమెంట్ వచ్చేసి మీ వాక్కు దోషరహితంగా ఉండాలి. సెకండ్ అగ్రిమెంట్ ఏంటంటే, దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు, డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ. సో ఏ విషయాన్ని కూడా మనం పర్సనల్ గా తీసుకోకూడదు. ఓకే, సో మూడో అగ్రిమెంట్ ఏంటి అంటే, డోంట్ మేక్ ఎజంప్షన్స్, ఊహాగానాలు చెయ్యొద్దు. మనకి ఉన్న విషయాన్ని వదిలేసి ఊహాగానాలు చేయొద్దు అని థర్డ్ అగ్రిమెంట్. సో ఫోర్త్ అగ్రిమెంట్ ఏంటి అంటే, మన శక్తి పరిధి మేరకు మనం చేయగలిగినంత చెయ్యాలి అని చెప్తారనమాట. సో ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి, ఆల్వేస్ డూ యువర్ బెస్ట్. ఇది ఫోర్త్ అగ్రిమెంట్. ఓకే, సో ఈ 4 అగ్రిమెంట్స్ లో ఫస్ట్ అగ్రిమెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చూసాం. సో వాక్కు దోషరహితంగా ఉంటే మిగతావన్నీ కూడా దానికి 1 బై 1 వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దాని మీద డిపెండ్ అయ్యి ఇవన్నీ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ అసలు వ్యక్తిగతంగా తీసుకోవడం అంటే ఏంటి, దీని వలన మనకి ఏమి ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ తీసుకోకపోతే, అంటే వ్యక్తిగతంగా తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకపోతే మనకు వచ్చే లాభాలు ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి అంటే, మన చుట్టూ ఏం జరిగినా మనం దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మనం వ్యక్తిగతంగా తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఎవరు ఏది చెప్పినా దాన్ని అంగీకరించటమే. సో
వ్యక్తిగతంగా తీసుకోవడం అంటే ఏంటి అంటే, సో ఎవరో ఏదో మనకి ఎదుటి వాళ్ళు పక్కన వాళ్ళు ఏదో చెప్పారు. సో చెప్పినప్పుడు అన్నప్పుడు సో మనం ఏం చేస్తాము, ఓకే ఇది నిజమా, ఇది ఓకేనా అని చెప్పేసి మనం దాన్ని మనకి అప్లై చేసేసుకుంటాం అనమాట. సో అంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని అంగీకరించటం వలన మనకి ప్రాబ్లం అనేది వస్తుంది, తీసుకోకూడదు అనమాట అలాగా. ఒప్పుకోవడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో వెంటనే మనలోకి ఆ నరకం అనే ఒక స్వప్నంలోకి మనం వెళ్ళిపోతాం అనమాట. దాని నుంచి భయ, బాధ, కోపం, అసూయ, ద్వేషం ఇలాంటివి చాలా వస్తాయి. అంటే పాజిటివ్స్ తీసుకోవచ్చా, నెగిటివ్స్ తీసుకోకూడదా అంటే ఏది తీసుకోకూడదండి. సో ఏది ఎందుకు తీసుకోకూడదు అంటే, ఇప్పుడు మనకి ఏం చెప్తారు అంటే ఇక్కడ టోల్ టెక్స్ అనే వాళ్ళు రెండు ఉంటాయండి. అంటే మన మన అభిప్రాయాలు, మనం ఏర్పరచుకున్న నమ్మక వ్యవస్థ, అలాగే ఎదుటి వాళ్ళు ఏర్పరచుకున్న నమ్మక వ్యవస్థ, ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఒక్కళ్ళమే ఉండం కదా ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నప్పుడు, చాలా మందితో మనము కాంటాక్ట్ అవుతూ ఉంటాం, కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము. ఇలా చేస్తూ ఉన్నప్పుడు సో ఒకే ఇంటిలో ఒకే ఫ్యామిలీలో పుట్టినా సరే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నమ్మక వ్యవస్థ, బిలీఫ్ సిస్టమ్స్ అనేవి ఏర్పరచుకుంటూ ఉంటారు. ఎవరి థింకింగ్ ప్యాటర్న్స్ కూడా ఒకేలాగా ఉండవు. ఎందుకు ఉండవు? ఒకే ఫ్యామిలీ కదా, ఒకే పరిసరాలు కదా, ఒకే తల్లిదండ్రులు కదా. సో వాళ్ళకున్న పరిసరాలతో అంతటితో మనకి సంబంధం ఉంది కదా. సో వాళ్ళకి మనకి ఏంటి డిఫరెన్స్ అంటే, సో మనం ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు పూర్వజన్మల్లో ఏం చేశారో, వాళ్ళు ఏం పాఠాలు నేర్చుకోవడానికి వచ్చారో అటువైపే వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ నమ్మక వ్యవస్థలు కానీ వాళ్ళు కానీ అటువైపే ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ఏ ఒక్కళ్ళు కూడా మనకి సేమ్ థింకింగ్ ప్యాటర్న్స్, సేమ్ గా మన ఆలోచనలు కానీ మన ఉద్దేశాలు కానీ ఎవరికి కలవు అనమాట. ఎవరి ఉద్దేశాలు ఎవరి లోపల నడిసే మూవీస్ వాళ్ళకి నడుస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనము వ్యక్తిగతంగా తీసుకోవద్దు అంటే, ఎదుటి వాళ్ళతో మనము ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తున్నామో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళు అనే మాటలు మనం తీసుకోకూడదు అనమాట. వ్యక్తిగతంగా తీసుకోకూడదు, డోంట్ టేక్ పర్సనల్లీ అనేది అదనమాట. సో ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశాలు వేరు, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు. వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో మనకి తెలియదు. అంటే ఏ ఒక్క మాట అయినా సరే, సో వాళ్ళ ఉద్దేశాలు, ఎదుటి వాళ్ళ ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. సో వాళ్ళు ఎదుటి వాళ్ళు మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు అది పర్సనల్ గా తీసుకున్నాం అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది మనకి, దాని నుంచి బాధ వస్తుంది, కోపం వస్తుంది, నెక్స్ట్ ఇంకొక గ్లెడ్జ్ వస్తుంది. వాళ్ళు నన్ను ఇలా అన్నారు, నేను దానికి రివెంజ్ తీసుకోవాలి. ఎన్ని క్వాలిటీస్ వచ్చాయండి ఇక్కడ మనకి. సో ఎదుటి వాళ్ళు మనల్ని ఏదో ఒక మాట అన్నారు, సో దానికి అంటే ఒక నెగిటివ్ వర్డ్ అనేది యూజ్ చేశారు. యూజ్ చేసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, సో ఆ నెగిటివ్ వర్డ్ ని యూజ్ చేసి ఓహో ఇది నిజమా, నా గురించి ఇంత మాట అన్నారా, సో అని చెప్పేసి మనకి వెంటనే బాధేస్తుంది కదా. సో ఎమ్మటే బాధేసిన తర్వాత ఏమవుతుంది, కోపం వచ్చేస్తుంది. కోపం వస్తుంది, అది ఒక రోజుతో పోతుందా, వాళ్ళు చూసినప్పుడల్లా మనకి పదే పదే అదే గుర్తొస్తూ ఉంటుంది, దాంతో గ్లెడ్జ్ పెరుగుతుంది అనమాట. సో ఆ తర్వాత ఏం చేస్తాము, ఆ మాటకి మాట అనటానికి మనం ట్రై చేస్తూ ఉంటాం, వెతకటానికి దారులు వెతుక్కుంటూ ఉంటాం. సో ఎంత ఎఫెక్ట్ చూపించిందో చూడండి ఆ మాట. సో ఇది నెగిటివ్ కి సంబంధించింది. పాజిటివ్ అనుకోండి, పాజిటివ్ కూడా అంతే. అంటే వాళ్ళ ఉద్దేశాల ప్రకారం, వాళ్ళ అభిప్రాయాల ప్రకారం, వాళ్ళకున్న ఏదైతే ఇంతకు ముందు ఉన్న విశ్వాసాల ప్రకారం, బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మనల్ని చూసినప్పుడు ఏదో ఒక వర్డ్ యూజ్ చేసి వాళ్ళు మనల్ని పొగిడారు. సో పొగిడినప్పుడు అది కూడా మనం తీసుకోకూడదు. సో ఏది ఎదుటి వాళ్ళ అభిప్రాయాల్ని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోకూడదు. చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇలాంటి ఎమోషన్స్ అన్ని మనకి క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏంటి, నెగిటివ్ అన్నప్పుడు నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ వర్డ్ వచ్చినప్పుడు అది చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అక్కడితో ఆగదు. ఒక నెగిటివ్ వర్డ్ ని మనం పర్సనల్ గా తీసుకుంటే, సో దాని నుంచి నెక్స్ట్ 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 మనము ఆలోచిస్తూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరచేసుకుంటాము. ఆ అభిప్రాయాన్ని నిజం చేయటానికి మనం ఇంకా ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాము. ఓకే, వాళ్ళ మాటలు మనం తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన కోపము, భయము, ఆందోళన, సో గ్లెడ్జి ఇలాంటివన్నీ వచ్చి మనము ఆ నెక్స్ట్ అలాంటి రివెంజ్ తీర్చుకోవడానికి మనం
ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. అలాగే పాజిటివ్ వర్డ్స్, వాళ్ళు ఏదో ఒక మంచి మూడ్ లో ఉండి మన గురించి పాజిటివ్ గా మాట్లాడారు, ఇంకా అదే పదే పదే గుర్తు తెచ్చుకుంటూ అసలు మనం ఎవరమో మర్చిపోయి వాళ్ళన్న అభిప్రాయాన్ని మనం నిజం చేయటానికి ట్రై చేయకూడదు. సో అంటే ఏంటి అంటే, ఫస్ట్ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అంటే ఏంటి అంటే, మనం ఏంటి అనేది మనకు తెలియాలి ఫస్ట్. సో మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మనం ఏంటి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అంటే మనం ఏ స్వప్నంలో ఉన్నాము, ఈ ఈ టోల్టెక్స్ చెప్పే జ్ఞానం అంతా కూడా మనకి స్వప్నాల గురించే చెప్తూ ఉంటారు కదా. సో అంటే మనం అంతా ఒక మెలకువతో ఉన్న స్వప్నంలో ఉంటాము అయితే, లేకపోతే నిద్రావస్థలో ఉన్న స్వప్నంలో ఉంటాము. సో రెండిట్లో మనకి పనిచేసేది మనసే. మన మనసుతో ఏం ఆలోచన చేస్తున్నాము, సో సారవంతమైన విత్తనాలు వేస్తున్నామా, ప్రేమ అనే విత్తనాలు వేస్తున్నామా, లేకపోతే కోపము ద్వేషం అనే విత్తనాలు వేస్తున్నామా. సో దానికి తగ్గట్టు మన నోట్లో నుంచి మాటలు వస్తాయి, ఉద్దేశాలు వస్తాయి. సో అవన్నీ మనము మన గురించి మనం ఆలోచిస్తూ, మన గురించి మనం తెలుసుకుంటూ, సో ఓకే అనుకొని ఎదుటి వాళ్ళ అభిప్రాయాల్ని జస్ట్ లిజన్, అంటే వినాలి. బట్ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ పర్సనల్, అంటే ఒక పర్సనల్ గా అది కరెక్ట్ అని నమ్మేయకూడదు. ఓకే. సో అట్లాగే ఏదో ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నారు, మనల్ని చూడంగానే ఒకళ్ళకి నచ్చలేదు. నచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు అంటే, వాళ్ళు ఎందుకు అంటారు అంటే, మనల్ని నెగిటివ్ వర్డ్స్ ఎందుకు అంటే, వాళ్ళు సరైన విధంగా ఆలోచించటం లేదు, థింకింగ్ అనేది కరెక్ట్ గా లేదు. వాళ్ళకి ఏదో భయము, వాళ్ళకున్న బిలీఫ్ సిస్టమ్స్ లో ఏదో ఒక డామినేషన్స్, ఏయో ఎమోషన్స్ ఉంటాయి. సో ఆ ఎమోషన్స్ ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. మనం అది అంగీకరించి వాళ్ళు మాట్లాడిన నెగిటివ్ వర్డ్స్ ని కానీ దానికి సంబంధించింది కానీ మనం తీసుకుంటే ఏమైపోతుంది, మనకున్న ఒక మంచి గుడ్ ఎన్విరాన్మెంట్, సంతోషకరమైన వాతావరణం, ప్రేమపూరితమైన వాతావరణం అనేది అక్కడ ఉండదు. అంటే నెగిటివ్ కి మారిపోతుంది మనకి కూడా. సో ఇప్పుడు పాజిటివ్ మాట్లాడినా, నెగిటివ్ మాట్లాడినా ఇంపాక్ట్ అనేది మన మీద ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట. సో పర్సనల్ గా తీసుకోవద్దు, జస్ట్ లిజన్ చేసేసి వదిలేయాలి అక్కడితో. సో అది ఏంటి అంటే, వాళ్ళ ఉద్దేశాలను ప్రతిబింబించే మాటలు అవి అని చెప్పేసి మనం వదిలేయాలన్నమాట. సో అక్కడ మనం ఏం చెయ్యాలి అంటే, మన మనసును కూడా మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏంటి మన మనసు ఎలాగా రియాక్ట్ అవుతుంది, ఏమేమి ఎమోషన్స్ వస్తున్నాయి మనకి ఎదుటి వాళ్ళ మాటల నుంచి, వాళ్ళ అభిప్రాయాల నుంచి మనం ఏమి ఆలోచిస్తున్నాం అనేది మనం కూడా టెస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏదో అన్నారండి మన గురించి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. సో ఆల్రెడీ అలాంటి అభిప్రాయం మన మీద మనకి ఉంటే గనక, యు ఆర్ నాట్ పర్ఫెక్ట్. సో ఇలాంటి విషయాల్లో మీరు పర్ఫెక్ట్ గా లేరు, చదువు విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, ఫ్యామిలీలో కానీ, ఇంట్లో పనిలో కానీ పర్ఫెక్ట్ గా లేరు అని ఎదుటాళ్ళు మనల్ని అన్నారు. అంటే సరిగా చెయ్యట్లేదు మీరు పని, సో మీరు కరెక్ట్ గా దాన్ని పెర్ఫామ్ చేయట్లేదు అన్నారు. అన్నప్పుడు వెంటనే మన కోపం ఎప్పుడు వస్తుంది అంటే, మన పట్ల మనము అలాగే ఫీల్ అయినప్పుడు. అర్థమైందా అండి? సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంట్లో పని. మనము ఏదో జాబ్కి వెళ్ళి వస్తే ఇంట్లో పని చేయటం నెగ్లెక్ట్ చేసాం. సో చేస్తున్నప్పుడు చూసి ఇంట్లో వాళ్ళు ఈ పని నువ్వు చేయట్లేదు అన్నప్పుడు ఏమవుతుంది, వెంటనే నాకు కోపం వచ్చేస్తుంది అనమాట. సో ఎందుకు కోపం వస్తుంది, ఆల్రెడీ నాకు ఆ ఫీలింగ్ ఉంది మనసులో, నేను సరిగ్గా చెయ్యట్లేదు, నేను టైం స్పెండ్ చేయట్లేదు అనే ఫీలింగ్ నాకు ఉంది. కాబట్టి వెంటనే వాళ్ళు అన్న మాటకి నేను రియాక్ట్ అయిపోతాను, కోపం వచ్చేస్తుంది. అదే గనక మనము రెండు పనులు పర్ఫెక్ట్ గా, అంటే బయట మనం చేసే జాబ్, ఇంట్లో పనులు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేస్తున్నాము అని మనకి తెలిసినప్పుడు, ఎదుటి వాళ్ళ అభిప్రాయం చెప్పినా ఓకే, వాళ్ళ అభిప్రాయం అదా, వాళ్ళకి అలా అనిపించిందా, ఓకే నేను చేస్తున్నాను కదా, సో ఇట్స్ ఓకే, వాళ్ళు ఏదో కోపంలో ఉండి అన్నారు, సో లైట్ తీసుకుందాం అని చెప్పేసి మనం దాన్ని ఏమి పర్సనల్ గా తీసుకోము. అర్థమవుతుందండి? సో ఇలాగ మనము ప్రతి సిట్యుయేషన్స్ లో ఎక్కడైతే మనకి ఇట్లాంటి వాళ్ళ అభిప్రాయాలు కానీ, వాళ్ళ స్వప్నాలు కానీ మన మీద రుద్దటానికి ప్రయత్నిస్తున్నారు అంటే, మనం ఎఫెక్ట్ అవటానికి ఛాన్స్ ఉందో అలాంటి చోట్ల మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి.
మనం ఇది వ్యక్తిగతంగా తీసుకుంటున్నామా లేదా అనేది మళ్ళీ మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట. సార్ చెప్తారు కదండి, అందరూ మనకి సపోర్ట్ చేయటానికే రారు. వంశీ సార్ చెప్తారు కదా, మనతో గేమ్ ఆడటానికి వస్తారు, క్రికెట్ గేమ్ ఆడటానికి వస్తారు, అలా ఒప్పందం చేసుకొని వస్తారు. వచ్చినప్పుడు మనము బ్యాటింగ్ చేస్తూ ఉన్నాము, ఎదుటి వాళ్ళు బాల్ బాల్ వేయటానికి వచ్చారు మనకి. సో బాల్ వేసేవాడు ఎలా వేస్తాడు, మనం అవుట్ అయిపోవాలనే వేస్తాడు కానీ ఊరికే ఇలా వేయడు కదా, జస్ట్ బాల్ వేస్తున్నాను అనే ఫీలింగ్ తో వేయడు కదా. సో అంటే మన ఒప్పందాలు అలా చేసుకొని వచ్చాం కాబట్టి వాళ్ళు మనల్ని అవుట్ చేయటానికే చూస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు అనేవాళ్ళు. ఓకే, సో దాన్ని ఏం చేయాలి, మనం చక్కగా ఆడాలి. అంటే బ్యాటింగ్ అనేది మనం చక్కగా చేయగలగాలి. మన మీద మనకి క్లారిటీ ఉన్నప్పుడు, మనమేంటో మనకి తెలిసినప్పుడు, అలాగే మనము ఎదుటి వాళ్ళ అభిప్రాయాలకి, వాళ్ళు వేస్తున్న గేమ్ కి మనము కరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలుగుతాం. ఎప్పుడు అంటే మన మీద మనకి ఒక నమ్మకం ఉన్నప్పుడు, మనతో మనం కరెక్ట్ గా ఒప్పందం చేసుకున్నప్పుడు, సో అవన్నీ మనకి కరెక్ట్ గా ఆ రిఫ్లెక్ట్ చేయగలుగుతాం అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇలాగా మనము ఎదుటి వాళ్ళ వాటికి, అంటే వాళ్ళ ఎమోషన్స్ కి, వాళ్ళ మాటలకి, వాళ్ళ ఉద్దేశాలకి మనం పర్సనల్ గా తీసేసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది, మనకి వచ్చే ఎఫెక్ట్ ఏంటి అంటే ఎమోషనల్ సఫరింగ్ వస్తుంది. ఎమోషనల్ సఫరింగ్ అంటే మనం ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటాము. ఏంటి, కోపం వచ్చేస్తుంది, గిల్ట్ వచ్చేస్తుంది అవతల వాళ్ళు అన్న మాటలకి, అలాగే ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాం పర్సనల్ గా తీసుకుంటే. అంటే వాళ్ళు అన్న వెంటనే మనము రియాక్ట్ అయిపోకూడదు అనమాట. ఇది రియాక్ట్ అయిపోకూడదు అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఓకే అన్నారా, ఈ మాట అన్నారా, ఒక నెగిటివ్ వర్డ్ వచ్చిందా, ఓకే, సో దీన్ని మనం టెస్ట్ చేద్దాము. సో ఇది నిజమా, దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, నా పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంది అనేది మనం ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. ఎమ్మటే ఎమోషనల్ అయిపోకూడదు అనమాట. సో ఎప్పుడు ఎమోషనల్ అయిపోతాము అంటే మనం పర్సనల్ గా తీసుకున్నప్పుడు ఎమోషనల్ అయిపోతాం. సో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. అలాగే అన్నెసరీ కన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చేస్తాయి. సో వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో అన్నారు, నేను కూడా ఎమోషనల్ అయిపోయినప్పుడు, సో కన్ఫ్లిక్ట్ అనేది గ్యారంటీగా, అంటే ఒక విభేదాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి మనుషుల మధ్యలో. అది ఇంట్లో వాళ్ళతో అవనివ్వండి, ఇంట్లో వాళ్ళతో అయితే ఏమవుతుంది, కొన్ని రోజులు సీరియస్ గా ఉంటాం, తర్వాత తప్పదు కాబట్టి మళ్ళీ మాట్లాడతాం, కానీ ఆ కన్ఫ్లిక్ట్ అలాగే ఉంటుంది. సో వీళ్ళు నన్ను ఇలా అన్నారు అనేది మనసులో అది ఉండిపోతుంది అనమాట. సో కాబట్టి అది పర్సనల్ గా అనేది మనం తీసుకోకూడదు. నెక్స్ట్ ఏమొస్తుందంటే క్లారిటీ పోతుంది. నిజమా, వాళ్ళు అన్నది కరెక్టా, నిజమా అనే ఒక క్లారిటీ మన మీద మనకి క్లారిటీ తగ్గిపోతుంది. అలాగే శాంతి పోతుంది. ఓకే, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు. సో దాని మీద ఆలోచిస్తూ, దాన్ని వేసి రుబ్బుకుంటూ, అవకాశాల కోసం చూస్తూ మనము దాన్ని టిట్ ఫర్ టాట్ లాగా మళ్ళీ వాళ్ళకి ఇచ్చేదానికి ట్రై చేస్తాం. ఈ లోపు ఏమవుతుంది, మనకి ఉన్న శాంతి పోతుంది అనమాట. సో అందుకని ఏం చెప్తున్నారు అంటే, దేన్ని కూడా పర్సనల్ గా వ్యక్తిగతంగా తీసుకోవద్దు అని చెప్తున్నారు మనకి. ఓకే, సో ఇప్పుడు ఎదుటి వాళ్ళు అనే మాటల్ని నేను తీసుకొని ఇలాంటివి అప్లై చేయాలా అంటే కాదండి. మన మైండ్ లో నుంచి వచ్చే ఆలోచనలు కూడా మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎలా అంటే, మన మనసు అనేది ఒకటి ఉంది కదా, సో ఆ మనసులో ఒకే ఆలోచన రన్ అవుతుంది అనమాట. చాలా ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి కదా. సో రన్ అవుతూ ఉన్నప్పుడు అంటే మన మనసు ఒక ఆలోచన చేసి, మన మనసు మన మనసే దాంతో మాట్లాడుకుంటూ ఉంటుందంట. ఓకే, సో ఒక మనసు ఒక మాట చెప్పింది, దానికి ఆన్సరే మనసులో నుంచి వస్తుంది. అంటే ఒక క్వశ్చన్ వేసుకుంది మనసు, దానికి ఆన్సర్ కూడా మనసులో నుంచే వస్తుంది అనమాట. అంతే కదా, మనం ఒకటి అనుకుంటాము, సో ఆన్సర్ కూడా మనకి ఆ మనసులో నుంచే వస్తుంది. సో నువ్వు అందంగా లేవు అని అన్నారు ఎవరు, అని మనం క్వశ్చన్ వేసుకుంటాం మనసులో. ఇంటి నిజంగా మనం అందంగా లేమా, ఆన్సర్ వస్తుంది. ఏదో ఒక క్లారిటీ లేని ఆన్సర్ వస్తుంది అనమాట. నెగిటివ్ గా ఆలోచిస్తే నిజంగానే అందంగా లేవేమో నువ్వు అని చెప్పి ఒక ఆన్సర్. ఇంకొక ఆన్సర్ ఏంటి అంటే, వాళ్ళేమన్నా బాగున్నారా, ఇట్లా ఏదో ఒకటి మనకి ఆ మనసు నుంచి క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇలా ఒకటి రెండు కాదండి, చాలా గందరగోళమైన ఆలోచనలు మనసులో నుంచి పుడుతూ ఉంటాయంట. సో ఫస్ట్ వాటిని కంట్రోల్ చేయాలి. సో ఆ గందరగోళమైన ఆలోచనల్ని, ఆ మనసు చేసే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని
ఒక మనకి చెప్తాం కదా, సంకల్పాలు పెట్టుకోమని చెప్తారు సార్ వాళ్ళు. పెట్టుకున్నప్పుడు ఏం చెప్తారు అంటే, ఫస్ట్ కండిషన్ మనకి ఒక సంకల్పం పెట్టుకోండి పాజిటివ్ గా. నాకు ఏదో ఒకటి జాబ్ రావాలో, ఒక ఇల్లు కట్టుకోవాలో, సో ఏదో ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలో, లేకపోతే నేను ఏదో ఒక మంచి పని చేయాలి అని చెప్పేసి ఎవరికో హెల్ప్ చేయాలో. సో ఇవన్నీ మనము ఒక పాజిటివ్ థాట్ పెట్టాం, సంకల్పం పెట్టాం. పెట్టినప్పుడు ఏమవుతుంది, వెంటనే మన మనసులో నుంచే నెగిటివ్ థాట్స్ కూడా వస్తాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయండి? వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయా? సేమ్ మన మనసులో నుంచే కదా వస్తాయి. సో అది అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఆ ఆలోచనలు అనేవి మనం కంట్రోల్ చేసుకోగలగాలి. అప్పుడే మనం వీటికి రియాక్ట్ అవ్వకుండా ఉంటాము, ఎమోషనల్ అవ్వకుండా ఉంటాము. సో ఓకే. సో అలాగే మన మైండ్ ఇక్కడ ఒకే డైమెన్షన్ లో అనేది ఉండదంటండి. చాలా డైమెన్షన్స్ లో వెళ్తూ ఉంటుందంట, మైండ్ కనెక్ట్ అవుతూ ఉంటదంట. సో అంటే మనకు వచ్చే ఆలోచనలు ఈ ఫిజికల్ లైఫ్ లో మనం ఏదైతే లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నామో, ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తీసుకున్న నాలెడ్జ్ మైండ్ అనేది ఆలోచించదంట. వేరే వేరే డైమెన్షన్స్ లో కూడా మైండ్ వెళ్ళగలదు, మనసు అనేది వెళ్ళగలదంట. ఇక్కడి నుంచి తీసుకున్న నాలెడ్జ్ ప్రకారం కూడా అది ఆలోచన చేస్తా ఉంటదంట. సో అది హయ్యర్ డైమెన్షన్స్ అయితే మనకి మంచిగానే వస్తాయి థాట్స్. అదే లోవర్ డైమెన్షన్స్ కి మైండ్ కనెక్ట్ అయినప్పుడు మనకి ఆ లోవర్ థాట్సే వస్తూ ఉంటాయి. సో మన థాట్స్, మన ఆలోచనలు, మన మనసు ఎలా ఉంది, మన పట్ల మనకి అభిప్రాయం ఏముంది, మనం పర్ఫెక్ట్ గా ఉన్నాము అని మనకి తెలిస్తే, మన మాట దోషరహితంగా ఉంది, మనం పర్ఫెక్ట్ గా ఉన్నాము అని మనం ఆలోచిస్తే ఎదుటి వాళ్ళ మాటలకి మనము రియాక్ట్ అవ్వము, ఎమోషనల్ అవ్వము. ఓకే. సో మనల్ని మనం సరి చేసుకోవడానికి ఈ ఒప్పందాలు అన్నమాట. సో ఫస్ట్ మన మనసుని మనం సరి చేసుకోవాలి. సో నెక్స్ట్ మనము ఏం చేయాలి అంటే, సో ఇక్కడ మనము ఏం చేస్తున్నాము, మనకి కరెక్ట్ గా అనే వ్యక్తులతో ఒకసారి ఒకరితో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో మనం ఏం చేసాము, సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి మనము అనుకొని ఫస్ట్ రియాక్ట్ అయ్యాము. తర్వాత మనకి విషయం తెలిసింది, ఏంటి ఇలా రియాక్ట్ అవ్వకూడదు, మనం ఎమోషనల్ అవ్వకూడదు, పర్సనల్ గా తీసుకోకూడదు అని. నెక్స్ట్ టైం ఏం చేసాము, ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చే వ్యక్తితో మనం బ్యాలెన్స్డ్ గా ఉన్నాం, ఎమోషనల్ అవ్వలేదు. సో వన్ టైం అయిపోయింది. సెకండ్ టైం కూడా మనకి అలాంటి నెగిటివే వచ్చింది. మన సెకండ్ టైం కూడా మనం సరి చేసుకున్నాం అనమాట, ఎమోషనల్ అవ్వలేదు. కానీ పదే 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 మనము ఆ వ్యక్తులతో ఇబ్బందులు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళని దూరం పెట్టండి. అంటే ప్రతిసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దే ఆర్ నాట్ ట్రీటింగ్ అస్ కరెక్ట్లీ, మనల్ని కరెక్ట్ గా ట్రీట్ చేయట్లేదు అని మనకు అర్థమైపోయినప్పుడు, సో ప్రతిసారి ఆ ఎమోషనల్ డ్రామా మనం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో వాళ్ళని కొంచెం మనం దూరం పెట్టేసుకోవాలి. సో అప్పుడు మనం ఆ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటి అంటే అనుకోకుండా జరుగుతూ ఉంటాయి, వాటిని మనము పర్సనల్ గా తీసుకోకుండా టెస్ట్ చేసుకుని దీనిలో ఎంతవరకు నిజం ఉంది అస్సలు తీసుకోకుండా వదిలేయకూడదండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎంతవరకు తీసుకోవాలి, దానిలో ఎంతవరకు కరెక్ట్ గా ఉంది, నేను ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాను ఆ విషయంలో. పాజిటివ్ అయితే, నెగిటివ్ అయితే నా ఎమోషన్ ఎలా ఉంది, నేను ఎలా బిహేవ్ చేశాను, ఎప్పుడు ఎదుటి వాళ్ళదే తప్పు అనుకోకూడదు కదా, మళ్ళీ కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి అర్థమైపోతుంది, మనసే చెప్పేస్తుంది మనకి. సో దాని నుంచి మనము సెట్ చేసుకుంటూ ఎంతవరకు తీసుకోవాలో తీసుకుని వదిలేయాలి. ఇంకా దాన్ని మనం రుబ్బకూడదు మనసులో వేసి. ఓకే. సో అక్కడితో అది క్లోజ్ అయిపోతుంది. సో అలాగా మనము ఈ డోంట్ టేక్ పర్సనల్లీ అనేది మనము అప్లై చేసుకోవచ్చు అనమాట మన లైఫ్ లో. సో దీనికి ఎగ్జాంపుల్స్ మనకి చెప్పేది ఏంటి అంటే, బుద్ధుడిని తీసుకోవచ్చండి. సో బుద్ధుడు ఏం చేసేవారు, మనకి భిక్ష తీసుకోవడానికి వెళ్ళేవారు కదా. సో వెళ్ళినప్పుడు ఒక యువకుడు అనమాట ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు అనమాట బుద్ధుడిని. ఇలా ఉన్నావు, నువ్వు చెప్పేదంతా కరెక్ట్ కాదు, నువ్వేదో జనాల్ని మాయ చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, పని చేయకుండా ధ్యానం అని కూర్చోబెట్టి వాళ్ళందరినీ మిస్గైడ్ చేస్తున్నావు అని తిడుతూ ఉండేవాడు అనమాట. అయినా సరే బుద్ధుడు ఏమీ పట్టించుకునేవాడు కాదు, చక్కగా వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట. రోజు అనేవాడు, ఆయన వినేసి వెళ్ళిపోయేవాడు అనమాట. సో ఒక రోజు అడిగారు అనమాట, ఏం నేను ఇంత అంటున్నా సరే నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని బుద్ధుడిని అడుగుతాడు అతను. అడిగితే అది నీ అభిప్రాయం, నువ్వు చెప్పిన ఈ మనసులో ఉన్న ఉద్దేశం అది,
నువ్వు ఏర్పరచుకున్న నమ్మకం అది, నువ్వు ఏర్పరచుకున్న స్వప్నం అది. అది నీ అభిప్రాయం. కానీ నేనేంటో నాకు తెలుసు కదా, ఆయన ఏంటో ఆయన తెలుసు, బుద్ధుడు ఏం చేస్తున్నాడు అని ఆయన పర్సనల్ గా తీసుకోలేదు. సో అది ఏమవుతుంది అంటే, పర్సనల్ గా తీసుకోకపోతే ఎవరేమన్నా అన్నా అదే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఏదన్నా, అలాగే ఏదన్నా మన గురించి ఒక గాసిప్ సృష్టించారు అనుకోండి ఎవరో ఒకళ్ళు, సో మనం అది మన దాకా వచ్చింది ఎగ్జాంపుల్ కి చెప్పుకుంటే, సో అప్పుడు మనం అది పర్సనల్ గా తీసుకున్నాం అనుకోండి, ఇలా అంటున్నారు అనేది మన దాకా వచ్చి మనకి తెలిసినప్పుడు మనం రియాక్ట్ అయ్యాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పీస్ ఆఫ్ మైండ్ పోతుంది, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, కోపము ద్వేషము ఇవన్నీ మనకు 1 by 1 వచ్చేస్తూ ఉంటాయి. సో అదే ఆ గాసిప్ ని విన్నప్పుడు అది కరెక్ట్ కాదు అని నాకు పర్ఫెక్ట్ గా తెలిసినప్పుడు మనం సైలెంట్ గా ఉంటామే, అది తిరిగి 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 ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది. ఓకే, సో గాసిప్ చేశారు అని అనవసరంగా కంగారు పడి మనం ఎమోషనల్ అయిపోయి దాన్ని తిప్పికొట్టడానికి మళ్ళీ మనము ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నావు, నీ పర్ఫెక్షన్ ఎంత వరకు ఉందో, అంటే మన పర్ఫెక్షన్ ఎంత వరకు ఉందో మనం టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో బుద్ధుడు ఎగ్జాంపుల్ గుర్తు తెచ్చుకోవాలి, అలాగే జీసస్ క్రైస్ట్ ఎగ్జాంపుల్ కూడా మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు, వ్యక్తిగతంగా తీసుకోలేదు వాళ్ళ దూషణల్ని. సో ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియలేదు, వీళ్ళని క్షమించు. ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నారా అండి? ఆయన వాళ్ళు అన్న మాటలని ఎన్నో నిందలేశారు జీసస్ క్రైస్ట్ మీద కూడా, ఏమీ తీసుకోలేదు ఆయన. ఓకే, సో అలాగే ఒక రూమి అనే ఆవిడ ఉంటారు, అనే ఆయన ఉంటారు అనమాట. సో ఆయన కూడా ఇలాగే బుద్ధుల్లాగా ఒక సన్యాసి. సో ఒక కథ ఫేమస్ అన్నమాట స్పిరిచువాలిటీలో, ఈ కథ బాగా ఫేమస్. ఆ రూమి అనే ఆయన రోజు వీధిలో వెళ్తూ ఉంటారు, ఇది ఇలాగే బుద్ధుల్లా అనే భిక్ష పాత్ర పట్టుకొని వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్తూ ఉన్నప్పుడు ఆ వీధిలో ఒక లేడీ ఉమెన్ అనమాట. సో ఆవిడికి ఆయన చూడంగానే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆయన మొహం మీద ఉమ్మేస్తా ఉండేది రోజు. ఒక్క రోజు కాదండి, రోజు ఉమ్మేస్తా ఉండేది. సో అయితే ఆయన ఏమి మాట్లాడేవాడు కాదనమాట. సో అట్లా ఆవిడ రోజు వెళ్ళటమైనా ఆవిడ ఉమ్మేయటం, ఆయన తుడుచుకొని వెళ్ళిపోవటం, ఇదే జరిగేది అనమాట. అలా జరుగుతూ జరుగుతూ ఉన్న రోజు ఒక రోజు ఆయన ఏది పర్సనల్ గా తీసుకోలేదన్నమాట. ఆ ఎమోషన్ ని ఆయన మీద నెగిటివ్ జరిగింది, ఉమ్మేయటం అంటే అసలు ఎంత సామాన్యమైన విషయం కాదు కదా. సో అయినా సరే అది పర్సనల్ గా తీసుకోకుండా చూసి జస్ట్ అలా ఒక సాక్షిలాగా చూసి వెళ్ళిపోయాడు అనమాట. అలా రోజు జరుగుతూ జరుగుతూ ఉన్న సిట్యుయేషన్ ఒక రోజు ఆయన వెళ్ళినప్పుడు ఆవిడ బయటికి రాలేదు. కంటిన్యూస్ గా రాకపోయేసరికి ఏమైంది ఆవిడకి అని అడుగుతాడు. ఆవిడ జబ్బు పడింది అని చెప్తారు. సో అందుకని ఆవిడ బయటకు వచ్చేది కాదన్నమాట. సో అలాగా ఈయన ఓర్పు సహనము చూసి ఆవిడ మారిపోయింది అనమాట. అంటే ఆవిడకున్న ఆయన మీద నెగటివ్ అభిప్రాయము ఈయన చూపించిన ఓర్పు సహనంతో మారిపోయి ఆవిడ శిష్యురాలు అయిపోయింది అనమాట. ఆయనకి గొప్ప శిష్యురాలు అయిపోయింది. సో ఇలాగ మనము ఎదుటి వాళ్ళు చేసే వాటిని, అంటే గురువులు సన్యాసులు అంటే వాళ్ళు అంతవరకు వచ్చుకుంటారండి. మనం డైలీ లైఫ్ లో మరీ అంతేం ఉండవసరం లేదు. కాకపోతే ఎంతవరకు మనం తీసుకోవాలి దాన్ని. సో ఏదైనా ఒక నెగిటివ్ కానీ, ఒక గాసిప్ కానీ, ఒకరితో క్లాష్ కానీ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకోవాలి, విడిచిపెట్టేయాలి. పర్సనల్ గా తీసుకుని దాన్నే రువ్వి ఎమోషనల్ అయిపోయి దాని గురించి మాట్లాడుతూ మనము మన టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు. ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. సో అలా మనం ఉండలేకపోతున్నాం, అప్పుడు ఏం చేయాలి అంటే ఆ సర్కమ్స్టెన్సెస్ నుంచి దూరంగా వచ్చేయాలి. ఓకే, వంశీ సార్ చెప్తారండి ఇది కూడా ఒక ఎమోషన్స్ కి సంబంధించి. ఏంటి అంటే పదే 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 కొంతమంది వ్యక్తులు కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఫిజికల్ గా మీరు బౌండరీస్ పెట్టుకోండి, కనిపించకుండా బౌండరీస్ పెట్టుకోండి. మనం చూడకుండా ఉండాలి కొన్ని రోజులు. అలాగే వాళ్ళకి సంబంధించిన ఏది కూడా, అంటే సోషల్ మీడియాలో కానీ ప్లాట్ఫామ్స్ లో కానీ వాళ్ళు కనపడకుండా జాగ్రత్త పడాలి ఫస్ట్ మనం. అప్పుడు ఆ ఎమోషన్ నుంచి ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం రోజులు కనుక మనం అలాగ వాళ్ళు కనపడకుండా ఉంటే సగం సెట్ అవుతాం. ఆ తర్వాత అసలు విషయం ఏంటి, మనం ఏం చేయాలి అనేది ఆలోచిస్తాం. సో అలాగే మనము వ్యక్తిగతంగా తీసుకోకుండా మనల్ని మనం రక్షించుకోవాలన్నమాట. సో ఇదంతా ఎవరికి ఉపయోగం, పక్కన వాళ్ళకి ఉపయోగం కాదు కదా.
మన మనం వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనమే హ్యాపీగా ఉంటాము, మన జీవితమే ప్రేమమయంగా ఉంటుంది, మన జీవితమే శాంతిగా ఉంటుంది, మనమే మన సరౌండింగ్స్ ని చక్కగా లీడ్ చేయగలుగుతాము. అదే కనుక మనం ఒక నెగిటివ్ ఎమోషన్ తో రోజంతా మనము గడిపాము, ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. సో అదే నెగిటివ్ ఎమోషన్స్ ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు మనం మిగతా పనులు కూడా పక్కన పెట్టేస్తాము, కరెక్ట్ గా చేయలేము, అవుట్పుట్ సరిగ్గా రాదు మన దగ్గర నుంచి కదండి. సో ఇప్పుడు ఈ వ్యక్తిగతంగా తీసుకోవటము అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మనకి. ఎదుటి వాళ్ళ ఉద్దేశాలు అభిప్రాయాలు బట్టి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఏర్పరచుకున్న నమ్మక వ్యవస్థ గురించి లో నుంచి వచ్చిన మాటలు అన్నమాట అవి. సో వాటిని మనకి అప్లై చేసుకోకూడదు, మన గురించే మాట్లాడారు కానీ అది వాళ్ళ నమ్మక వ్యవస్థ, అది వాళ్ళ అభిప్రాయం. సో అది నిజంగా నేను అవునా కాదా అనేది చూసుకోవడం, దాన్ని అక్కడితో క్లోజ్ చేయటం. ఓకే, సో ఇది మనకి డోంట్ టేక్ పర్సనల్లీ అనే ఒక టోల్టెక్ ఒప్పందం అనమాట. ఇది సింపుల్ గా కనిపిస్తుంది కానీ మనము చాలా ప్రాక్టీస్ చేయాలండి డైలీ లైఫ్ లో. ఓకే, సో అది మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే మన జీవితం చాలా ప్రేమమయంగా మారిపోతుంది మనం గనక అలాగా ఎదుటి వాళ్ళ మాటల్ని పర్సనల్ గా తీసుకోకుండా వాళ్ళు చేసిన మిస్అండర్స్టాండింగ్స్ ని మనము తీసుకోకుండా ఉంటే గనక మనకే బాగుంటుంది. ఓకే, సో అది రెండో ఒప్పందం అండి. ఓకే, సో నెక్స్ట్ మూడో ఒప్పందం. మూడో ఒప్పందం ఏంటండి, గుర్తుందా ఎవరికన్నా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మొదటి ఒప్పందానికి రిలేటెడ్ గానే ఈ ఒప్పందం కూడా ఊహాగానాలు చేయకూడదండి. యా, వెరీ గుడ్ అండి. ఊహాగానాలు చేయొద్దు. సో ఊహాగానాలు చేయొద్దు అంటే డోంట్ మేక్ అజంప్షన్స్. ఇంగ్లీష్ లో ఏమని చెప్తాము అంటే అజ్యూమ్ చేసుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యాథ్స్ లో ప్రాబ్లం చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అజ్యూమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని చెప్తాం. అంటే అజ్యూమ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎందుకు, మనం ఏదైనా పెట్టుకోవచ్చు, ఎక్స్ లో 20 పెట్టొచ్చు, 30 పెట్టొచ్చు, 40 పెట్టొచ్చు, 100 పెట్టొచ్చు, 0 పెట్టొచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. జస్ట్ అజ్యూమ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని చెప్తాం మనం. అలాగే ఆ అజంప్షన్స్ అనేవి మనకు కూడా అలా అజ్యూమ్ ఏది పడితే అది అజ్యూమ్ చేసేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఎగ్జాంపుల్ కి అది చెప్పుకున్నాం, మ్యాథ్స్ ఎగ్జాంపుల్. సో ఇది డైలీ లైఫ్ లో అజంప్షన్స్ చేస్తే ఏమవుతుంది అంటే ఏదో ఒకటి అజంప్షన్ చేసేస్తాం మనం. ఆ అజంప్షన్ అంటే అది కరెక్ట్ కాదు, అది ట్రూత్ అనేది కాదు, అది నిజం కాదు, కానీ మనము ఆ టైంకి అది పెట్టుకున్నాం అనమాట. అజంప్షన్ ఎక్స్ ఈక్వల్స్ టు 20 అని పెట్టాం మనం, అంతే అజ్యూమ్ చేసాము. సో ఎక్స్ ప్రపంచం మొత్తంలో ఇంకా అది ఫిక్స్డ్ గా 20 ఉంటుందా అండి? ఉండదు, మన అవసరాలను బట్టి మనం మారుస్తూ ఉంటాం. సో అలాగే అజంప్షన్స్ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా మనకి అజంప్షన్స్ చేయటం వలన వచ్చేది ఏంటి అంటే జస్ట్ లైక్ ఏ హెల్ లాగా అయిపోతుంది అనమాట, మన జీవితం నరకం లాగా అయిపోతుంది అజంప్షన్స్ చేస్తే. ఇది చాలా చాలా మనము చాలా మంది అందరము చేసేదే ఇదనమాట అజంప్షన్స్. మనము గమనించుకుంటే మన ఆలోచనలు కానీ మన పనులు కానీ. సో మానవుల నరకానికి కారణం ఊహాగానాలు చేయటము, వాటిని మళ్ళీ వ్యక్తిగతంగా తీసుకోవడం. ఈ రెండు కలిపి చేస్తాం అనమాట. చేస్తాము, మళ్ళీ ఆ వ్యక్తిగతంగా తీసుకుని ఏం చేస్తాము, మన నోట్ నుంచి సరికాని మాటలతో బయటికి చెప్తాము. ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్టెడ్ గా ఉన్నాయి, గమనిస్తున్నారా అండి? సో ఇప్పుడు నేను ఊహాగానాలు చేశాను, దాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నాను, మళ్ళీ ఏం చేశాను, దాన్ని ఏదైతే ఊహాగానాలు చేసి నాకు అన్వయించుకున్నానో దాన్ని మళ్ళీ నేను దోషపూరితమైన మాటలతో బయటికి చెప్తున్నాను. చూసారా ఎలా కనెక్ట్ అయిపోతున్నాయో అన్ని. సో ఇలా చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఊహాగానాలు అంటే ఏంటి అసలు, వాటిని చేయటం వల్ల మనకి ఏమేమి వస్తుంది? ఇది సేమ్ అండి, మనం ఊహాగానాలు చేస్తే మనకున్న శాంతి పోతుంది, కాన్ఫ్లిక్ట్స్ వచ్చేస్తాయి, అంటే మధ్యలో విభేదాలు వస్తూ ఉంటాయి మనుషులకి మధ్యలో. అలాగే మనకి నెగిటివ్ ఎమోషన్స్ అన్ని ఒకదాని ఒకటి వచ్చేస్తాయి ఈజీగా. ఓకే, సో ఇవన్నీ మనకి నెగిటివ్ వచ్చేస్తాయి అన్నమాట చేస్తే, అంటే ఊహాగానాలు చేయటం వలన. సో ఇది చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ప్రశ్నించి తెలుసుకోవడం ఉత్తమం. ఓకే,
ఎందుకంటే ఊహాగానాలు ఏం చేస్తాయి అంటే బాధలకు కష్టాలకు దారి తీస్తూ ఉంటాయన్నమాట. మనము ఊహించేసుకొని అక్కడ ఏదో జరిగింది, మనం మనకున్న నమ్మక వ్యవస్థ, మనకున్న అర్థం అయ్యే మనసుని బట్టి మనం అర్థం చేసుకొని దాన్ని అప్లై చేసేసుకొని మనకి మనము దాని నుంచి బాధపడిపోయి సో దాని నుంచి లేనిపోయిన కష్టాలు తెచ్చుకుంటూ ఉంటాం. ఓకే, సో అజంప్షన్స్ అనేవి కరెక్ట్ కాదు. సో కరెక్ట్ కాదు అంటానికి మనం ఏం చెప్తాము, స్టోరీ ఉంటదండి దీనికి కూడా. ఏంటి అంటే ఊహాగానాలు అంటే గాసిప్స్ అనే కాదండి, మనం జీవితంలో ఏదన్నా సాధించాలనుకున్నప్పుడు కానీ, లేకపోతే మనం ఏదన్నా ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు కానీ, గోల్ పెట్టుకున్నప్పుడు కానీ ఫస్ట్ ఊహించుకుంటాం. నాకు ఈ జాబ్ వస్తే నేను ఏం చేస్తాను, ఓకే నాకు ఇంత శాలరీతో జాబ్ వస్తే నేను ఏం చేస్తాను, ఒక మంచి ఫ్లాట్ కొనుక్కుంటాను, లేకపోతే ఏదో ఒక సైట్ కొంటాను, లేకపోతే ఇంకొక ప్రాపర్టీ కొంటాను, లేకపోతే ఇంకోటి ఏదో 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 ఊహించేసుకుంటాం. అసలు జాబ్ రావటానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము, దానికి సంబంధించి మన దగ్గర ఎంత టాలెంట్ ఉంది అనేది ఆలోచించాం, ఫస్ట్ ఊహించేస్తాం అన్నమాట. సో ఇప్పుడు అదే ఒక స్టోరీ చెప్తారు దీనికి రిలేటెడ్ గా, ఊహించుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది. సో ఒక ఆయన ఉంటారు, ఆయన దగ్గర ఏదో ఒక బ్యాటర్ పిండి అన్నమాట, బ్యాటర్ కాదు పిండి ఉంటుంది, అంటే గోధుమ పిండి అలాంటివి ఉంటాయి కదా. సో ఆయన పల్లెటూరుకి సంబంధించిన ఆయన అన్నమాట. ఆయన పిండి తీసుకొని మూట కట్టుకొని అమ్ముకుంటూ ఉంటాడు అనమాట. సో అలా అమ్ముకుంటూ తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ప్లేస్ కి వచ్చి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఆ మూట ఏం చేస్తాడు అంటే చెట్టు కట్టుకుంటాడు, పైన కట్టుకొని కింద పడుకుంటాడు. ఆయన పడుకొని ఊహాగానాలు చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఈ పిండి అమ్మేస్తే నాకు ఎంత డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో నేను ఏం చేయగలను, సో సో ఇంత ఈ కొనేసుకుంటాను నేను, నేను ఇంత రిచ్ అయిపోతాను, నేను ఇంత ఎంజాయ్ చేస్తాను, మొత్తం ఊహించుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళ ఇంటికి ఎవరో, నేను ఇంత ధనం సంపాదించాను కదా, ఎవరో దొంగతనానికి వచ్చారు. వచ్చినప్పుడు అరే నా డబ్బంతా తీసుకుపోతున్నాడు అని చెప్పేసి ఆయన అంటే కళ్ళు మూసుకుని ఊహించుకుంటున్నాడు. మనం కళ్ళు తెరిస్తే ఇప్పుడు ఊహలు చేయమండి, కళ్ళు మూసుకున్నప్పుడే వస్తూ ఉంటాయి మనకి లేనిపోయిన ఊహలన్నీ. సో అప్పుడు కళ్ళు మూసుకుని ఊహించుకుంటూ ఉన్నారు. సో ఎవరో దొంగలు వచ్చారు అని ఊహించుకున్నాడు ఆయన. సో పక్కనే కర్ర తీసుకొని ఆ దొంగను కొడదామని కొడతాడు. అది వెళ్ళి దేనికి తగులుతుంది, నిజంగా దొంగ ఉన్నాడా లేడు, అక్కడ పిండి ఉందన్నమాట, ఆ మూట ఉంది. సో ఆ మూటకి తగులుతుంది ఆ కర్ర వెళ్ళి. సో ఏమవుతుంది, ఆ మూటలో ఉన్న పిండి అంతా పోతుంది. చివరికి ఏమైంది, సో ఏం ఊహించుకున్నారు, చివరికి ఏం జరిగింది. సో అంటే ఊహాగానాలు చేస్తూ మనకున్న టైం వేస్ట్ అనేది చేసుకోకూడదు, అజంప్షన్స్ చేయకూడదు, అలాగే ఊహల్లో తేలిపోకూడదు. ఓకే, సో ఒకటి అనుకున్నాము, సో దానికి సంబంధించి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఊహించుకుంటూ అది అయిపోతే ఏమవుతుంది, ఏమైతే నేను ఏం చేస్తాను, ఇలాంటి ఊహాగానాలు చేస్తూ మన జీవితంలో టైం వేస్ట్ చేసుకోకూడదు. సో ఏదైతే మనం పెట్టుకున్నామో టార్గెట్ కానీ ఊహించాలండి, కానీ అది ఎంతవరకు అంటే మనము ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నామో, ఏ టార్గెట్ అయితే పెట్టుకున్నామో దానికి సంబంధించి ఒకసారి ఊహించి, సో ఇది అనేది మనం దానికి ఏం చెయ్యాలి అనేది మన ప్రాసెస్ అనేది ప్రయత్నంలో సాధిస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో ఊహించేసుకొని మనము ఏదో జరిగింది, అక్కడ ఎవరో ఏదో మాట్లాడినప్పుడు అది మన గురించే అని అనుకొని ఊహించి అపార్థం చేసుకొని వ్యక్తిగతంగా తీసుకొని ఏమీ లేని దానికోసం ఒక పెద్ద నాటకాన్ని సృష్టించేసుకుంటాం మనం. తీరా చూస్తే అక్కడ ఉన్న నిజం వేరు కదా. సో చాలా సార్లు మనం కూడా ఇలాంటి ఊహాగానాలు చేస్తూ ఉంటాం అనమాట. గాసిప్స్ ఎక్కువగా మనకి ఇలాంటి వాటితో మనకి టైం పాస్ అవ్వక మొదలు పెడతాం. అలా అంట ఇలా అంట, ఈ అంట ఎక్కడి వరకు వెళ్తుందంటే, సో ఇంకా దానిలో మనం ఇమ్మర్స్ అయిపోయి అది నిజము అన్నట్టు ప్రచారాలు వెళ్ళిపోతాయి అనమాట. అక్కడ అసలు ఏమీ ఉండదు, ఏదో ఒక చిన్న విషయం జరుగుతుంది. సో దాన్ని పట్టుకొని ఊహాగానాలు చేసేసి దాని నుంచి గాసిప్స్, సో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒక చిన్న గాసిప్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. సో అలా 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 వెళ్ళిపోయి అది అసలు ఏమీ లేని దాని గురించి ఒక పెద్ద డ్రామా అనేది క్రియేట్ అయిపోద్ది. సో మనం మాట్లాడే మాటల్లో ఇలాంటి ఊహాగానాలు, గాసిప్స్, అజంప్షన్స్ ఉన్నాయా, నిజం ఉందా,
x=20 అని మనం ఫిక్స్ చేసేస్తున్నామా అనేది చూసుకోవాలన్నమాట. ఓకే. సో ఎక్కువగా అది ఎందుకు ఊహాగానాలు చేస్తాము అంటే మన బలహీనత అండి, అది మనుషుల బలహీనత, లేని దాన్ని ఊహించుకోవడం. సో ఆ బలహీనతల నుంచి మనం బయటపడాలి. సో ఇది కూడా మన మనసుకి సంబంధించిందేనండి, ఊహాగానాలు కూడా. సో మన మనసు ఎలా ఆలోచిస్తుంది, మన పట్ల మనం ఎలా ఉన్నాము, ప్రేమగా ఉన్నామా, దయగా ఉన్నామా, కాన్ఫిడెంట్ గా ఉన్నామా, మనం కరెక్ట్ వేలో ఉన్నామని మనం అనుకుంటున్నామా, ఇవన్నీ మనకు మనమే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో చెక్ చేసుకుంటున్నప్పుడు అలాంటి ఊహాగానాలు వచ్చినప్పుడు మనకి మనమే కరెక్ట్ చేసేసుకుంటాము. సో ఊహించి అపార్థం చేసుకొని దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని అప్లై చేసుకొని దాన్ని మనం మన జీవితాల్లో ఒక నాటకాన్ని అనేది సృష్టించుకోము. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఏంటి అంటే ఒక మార్కెట్ కో బయటకో వెళ్ళినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళలో నుంచి మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి చూసి మన వైపు నవ్వి వెళ్ళిపోయినప్పుడు సో ఈ చూసిన వాళ్ళు ఎవరు అంటే అమ్మాయి. సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఎందుకు అలా చూశారు నా ఇంకా అతను, ఎందుకు అలా నవ్వారు, సో ఏంటి ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారా, సో అట్లా ఊహించేసుకుంటూ లేనిపోయినాయి అనమాట. సో వాళ్ళు ఎవరిని చూసి నవ్వారో, ఎందుకు చూసి నవ్వారో అవేమి మనకు తెలియదు. జస్ట్ ఈ అమ్మాయి అజంప్షన్స్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. వెళ్ళిపోయి ఒక పెద్ద కళ సృష్టించేసుకొని వాళ్ళు ఏదో మనల్ని ఇష్టపడుతున్నట్టు బంధాలు ఏర్పరచేసుకొని ఆ కళల ప్రపంచంలో వివాహం కూడా చేసుకుంటారంట. సో ఇలాంటి ఊహాగానాలు కూడా చేస్తూ ఉంటారు. సో అదేమి నిజం కాదు, అలాంటి ఊహల్లో బ్రతకండి. సో ఇప్పుడు నేను అలాగే మన ఇంట్లో పరిస్థితులు చూద్దామండి. ఇప్పుడు మదరు ఫాదర్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, మదరు ఫాదర్ అంటే మన గురించి మొత్తం తెలుసని మనం అనుకుంటాం. సో వాళ్ళకి తెలుసు కదా, నేను మనసులో ఒకటి కావాలని అనుకున్నాను. సో నేనేమనుకుంటాను, నా మదరు ఫాదరు కదా, వాళ్ళకి తెలీదా, వాళ్ళకి నాకు ఇవ్వాలని తెలీదా అని ఊహించుకొని, సో వాళ్ళకి మనం చెప్పకుండానే ఈ మాత్రం కూడా మన గురించి తెలీదా, మనకి ఇవ్వలేరా అని చెప్పేసి అజంప్షన్స్ చేసేసుకొని వాళ్ళ మీద మనము మంచి అభిప్రాయాలకి రామంటే కన్ఫ్లిక్ట్ చేసేసుకుంటాం సొంత తల్లిదండ్రులతోనే. ఓకే. సో మన ఆలోచనలు వేరు, మన ఉద్దేశాలు వేరు, మన ఇష్టాలు వేరు. కొంతవరకు తెలుస్తుంది, ఎవరి ఇష్టాలు, ఉద్దేశాలు, ఆలోచనలు అనేవి కొంతవరకు తెలుస్తాయి మనకి. కానీ అన్నీ తెలియవు కదా. మనం లోపల ఏదో ఊహించుకొని అసంప్షన్ చేసేసి అలా లేరు, అది ఇవ్వలేదు మనకి అనేది మనం ఊహించుకోకూడదు. అలాగే భార్యాభర్తల విషయంలో కూడా మనము ఎక్కువగా చేస్తూ ఉంటాం. వాళ్ళు మనకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మన గురించి ఎందుకు ఆలోచించట్లేదు, మనం ఇంత చేస్తున్నాం కదా, ఇంత ఇస్తున్నాం కదా, వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా, మనకి ఇవ్వాలి కదా, సో మనకి ఏ అవసరమో అది తీర్చాలి కదా, మరి చెప్పాలా ఏంటి, వాళ్ళకి తెలియదా అనే అజంప్షన్స్ చేస్తాం, ఊహించుకుంటాం లోపల. నిజానికి పాపం వాళ్ళ ప్రపంచం ఏదో, వాళ్ళ ఉద్దేశాలు ఏదో, వాళ్ళు మనల్ని ఎలా అర్థం చేసుకున్నారో, మన అవసరాలు వాళ్ళకి తెలుస్తుంది. సొంత భార్యాభర్తలైనా తల్లిదండ్రులైనా అన్ని తెలియాలని లేవు కదండి. సో మనము ఊహించుకోకూడదు, అజంప్షన్స్ చేయకూడదు. సో దీనికి ఒకటే సొల్యూషన్ చెప్తున్నారు వాళ్ళు, ప్రశ్నించి తెలుసుకోవటం. ఎప్పుడైతే మీకు అజంప్షన్స్ వచ్చాయో అది మనకి ఎఫెక్ట్ చేస్తుంది, మనము దానికి మనం నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి అనుకున్నప్పుడు ప్రశ్నించి తెలుసుకోవడం ఉత్తమమైన మార్గము. అక్కడితో క్లియర్ అయిపోద్ది అజంప్షన్. అన్నిటికీ ప్రశ్నించేయకూడదండి. సో మనకి అవసరమైన విషయాలు మనము దాని నుంచి ఏదైనా ఎఫెక్ట్ అవుతున్నాము అనుకున్నప్పుడు మాత్రమే మనం ప్రశ్నించాలి. ప్రతిదానికి ప్రశ్నించేసి మనం విసిగించకూడదు ఎవరిని. ఓకే. సో అది డోంట్ మేక్ అజంప్షన్స్. అదే అన్ని విషయాల్లో కూడా మనకి చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. మన మానవ సంబంధాలలో, మన ఇంట్లో ఫ్యామిలీ లైఫ్ లో కానీ, బయట మనం జాబ్ చేసుకుంటున్న ఎన్విరాన్మెంట్ లో కానీ, అలాగే మనము ఎక్కడైతే కమ్యూనిటీస్ లో ఉంటున్నామో, ఫ్రెండ్స్ సర్కిల్స్ లో ఉంటున్నామో, అన్నిటిలోనూ ఆ ఊహాగానాలు చేయటం అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మన వరకు మనం కరెక్ట్ గా ఉన్నాము, ఎదుటి వాళ్ళ నుంచి మనకు వస్తున్నాయి అజంప్షన్స్, ఊహాగానాలు, మనం ఏం చేయాలి, డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. అది మీ మనసులోకి తీసుకోకూడదు, వదిలేయాలి, విని వదిలేయాలి. అంటే ఈ చెవితో విని
ఆ చెబుతూ వదిలేయటం అంటారు కదా, సో మనం తీసుకోకూడదు అజంప్షన్స్, ఊహాగానాలు, గాసిప్స్ అంటాం కదా. సో ఈ సంబంధాల్లో అంటే రిలేషన్స్ లో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు క్లియర్ గా ఉండాలి, ఈ రిలేషన్ నాకు ఇంపార్టెంట్, ఇది నా ఫ్యామిలీ అనుకున్నప్పుడు చక్కగా ప్రశ్నించటము, ఆ ఊహల నుంచి బయటికి రావటం, క్లారిటీ తెచ్చుకోవడం మెయిన్ మనం చెయ్యాలన్నమాట. ఓకే. సో మనము ఇది అన్నిట్లో అప్లై చేస్తాం కదా, అలాగే వివాహం చేసుకోబోయేటప్పుడు కూడా ఇలాంటి అజంప్షన్స్ పెట్టుకుంటాం మనం. ముందు మ్యారేజ్ కి ముందు మనము గర్ల్ అయితే బాయ్ ఇలా ఉండాలి అనుకుంటారు, అదే బాయ్ అయితే గర్ల్ ఇలా ఉండాలి, తనకి కాబోయే భార్య ఇలా ఉండాలి అని ఊహించుకుంటారు. ఊహించుకోవడంలో తప్పులేదు. కొంతవరకు అన్ని కలవకపోయినా కొన్ని కలుస్తాయి. సో కొన్ని కలిసిన వాటిని చూసి పెళ్లి చేసుకొని మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా నేను అనుకున్న ఊహాగానాల్లో ఉన్నట్టు లేరే అని మనం అనుకోకూడదు. ఎందుకు అంటే వాళ్ళ ప్రపంచం వేరు, ఏ మనిషి సేమ్ గా ఉండరు. కాబట్టి అలాంటి అజంప్షన్స్ మనం రిలేషన్స్ లో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో ఇది మనకి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారండి. ఈ ఊహాగానాలు చేయటం వల్ల అంటే యాక్చువల్ గా జరిగేది ఒకటి, మనం ఊహించేది ఒకటి అనమాట. సో మనం ఒకవేళ ఊహించినా అక్కడ ఏదన్నా మనకి తప్పు జరిగినా మంచిగా ఊహించాం అనుకోండి, మనకి చివరికి పాజిటివ్ వస్తుంది అనమాట. దానికి ఒక మాంక్ రోప్ అంటే ఆయన ఒక సన్యాసి అన్నమాట. ఆయన ఒక రోప్ అనేది కట్టుకుంటూ ఉంటారు, అళ్ళిలా నడుముకి కట్టుకుంటారు కదా, అలాంటిది పోతుంది అనమాట ఆ సన్యాసి. సో అప్పుడు అందరు ఏమనుకుంటారు, ఎవరు ఒక ఆయన మీద డౌట్ వచ్చేస్తుంది అనమాట. సో ఆయన అక్కడ కొత్తగా ఒక ఆయన వస్తారు, ఆయన్ని తీసేసాడు ఆ రోప్ అనేది, అందరూ గాసిప్ చేసుకొని ఆయన మీద చాలా అజంప్షన్స్ చేసేసి ఊహాగానాలు చేసేసి ఆయన ఒక దొంగలాగా చూస్తూ ఉంటారు. సో ఈయన వస్తారు, మాంక్ అసలు తీసేసుకున్న రోప్ తీసేసుకున్న ఎవరిదైతే పోయిందో ఆ మాంక్ వస్తారు అనమాట, అంటే సన్యాసి వస్తారు, వచ్చి ఆయన అనుకుంటారు. సో ఏమని, సో ఓన్లీ ఆయనకి అవసరమేమో అందుకే తీసుకున్నారేమో అది ఆయన ఎజంప్షన్ చేస్తాడు. ఎంత మంచి పాజిటివ్ ఎజంప్షన్ అండి. సో అట్లాంటి పాజిటివ్ ఎజంప్షన్స్ చేయటం వలన లెసన్ ఏమొస్తుంది అంటే, బ్యాడ్ ఇంటెంట్ తో మనం ఎజంప్షన్స్ చేయకూడదు, అంటే చెడు అభిప్రాయంతో ఎజంప్షన్ చేయకూడదు. అది నిజంగానే పోయింది, అది కరెక్టే, సత్యమే పోయింది, కానీ అందరూ ఏమనుకున్నారు, బ్యాడ్ ఎజంప్షన్స్ చేశారు. ఎవరి గురించి, ఇంకొక కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి గురించి బ్యాడ్ ఎజంప్షన్స్ చేశారు. సో ఈయనేమనుకున్నారు అంటే, మాంక్ స్థాయిలో అంటే ఒక సన్యాసి ఒక గురువు స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నిజంగా జరిగిన ఏదైనా ఒక సిట్యుయేషన్ జరిగిన, సో దాని నుంచి పాజిటివ్ ఎజంప్షన్స్ చేస్తారు వాళ్ళు. ఆ మాంక్ ఏమనుకున్నారు అంటే, ఓన్లీ ఆయనకు అవసరం ఉందేమో తీసుకున్నారు అన్నారు. అంటే దొంగతనం చేశారు అనే అజంప్షన్ కి ఊహాగానానికి ఆయన మనసులో రాలేదు. సో అలా మనం అజంప్షన్స్ చేసేటప్పుడు మంచిగా అజంప్షన్స్ చేసుకుంటే అంత పీస్ఫుల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో మనకి అలాగే ఇంకొకటి అన్నమాట, ఇంకొక స్టోరీ దీని గురించి, అజంప్షన్స్ గురించి. మనం యాక్చువల్ గా ఒకటి జరుగుతూ ఉంటుంది, ఇంకొకటి మనం అజంప్షన్ చేస్తాం కదా. సో అట్లా అజంప్షన్స్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, సో ఇది మొహమ్మద్ ప్రాఫిట్ ఉంటారు కదా మనకి, మొహమ్మద్ అనే ఆయన. సో ఆ ప్రాఫిట్ గురించిన ఆయన గురించిన ఒక స్పిరిచువల్ స్టోరీ అన్నమాట ఇది. సో ఆయన కూడా వెళ్తూ ఉంటే నేను ఇంతకు ముందు చెప్పుకున్నట్టే ఒక ఉమెన్ అనే ఆవిడ డస్ట్బిన్ డస్ట్ వేసేస్తూ ఉంటది అనమాట ఆయన మీద. సో వేసేస్తూ ఉన్నప్పుడు సేమ్ ఇందక్కడితే మనం చెప్పుకోవచ్చు, ఆ స్పిట్ ఉమ్ము వేసేది కదా ఒక ఆవిడ, అలాంటి సేమ్ అదే అనమాట ఇక్కడ కూడా మనం. సో ఆవిడ ఏం చేస్తూ ఉంది, ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తో ఆయన మీద డస్ట్ వేసేస్తూ ఉంది, అంటే చెత్త వేస్తా ఉందన్నమాట. ఆయన వచ్చినప్పుడల్లా కనిపించినప్పుడల్లా చెత్త వేసేసి వెళ్ళిపోయేది అనమాట. అలా ఆయన చూస్తూ 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 ఉన్నప్పుడు, ఆయన ఏమి రెస్పాండ్ అవ్వకుండా ఉన్నప్పుడు చివరికి ఆవిడ మారిపోతుంది, ఆవిడ ఇంటెన్షన్ మారిపోతుంది. ఓకే. సో అలాగే ఇంకా పాజిటివ్ గా మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఇలాగే ఒక సన్యాసి కూర్చుని ఉన్నారు, ఒక ఆయన వచ్చి ఆయన మీద కూడా ఇలాగే ఉమ్ము వేసినప్పుడు ఆయన ఏమంటాడు అంటే, థ్యాంక్ యూ, నాలో ఉన్న ఒక గుణాన్ని నువ్వు పోగొట్టు, చక్కగా తుడిచేసుకుంటారు అనమాట ఆయన. మామూలుగా అయితే ఏమొస్తుంది, అందరికి కోపం వస్తుంది,
కోపం వచ్చి అజంప్షన్ చేసేసి ఆయన బ్యాడ్ ఉద్దేశంతో వేశాడు అని చెప్పేసి మనం నెగిటివ్ గా రియాక్ట్ అయిపోతాం. కానీ ఆయన ఏం చేశాడు అంటే ఇలా చక్కగా చేసుకొని థ్యాంక్ యూ, నా దగ్గర ఉన్న ఒక గుణాన్ని, ఏంటి ఆ కోపము లేకపోతే ఒక అహంకారం, ఇగో నా మీద వేస్తారా అనే ఒక అహంకారాన్ని నాలో నుంచి తీసేసావు, థ్యాంక్ యూ అని అజంప్షన్ చేసుకున్నాడు ఆయన. సో అవతల వ్యక్తి కూడా ఆటోమేటిక్ గా మారిపోతాడు ఇలా పాజిటివ్ అజంప్షన్స్ మూలాన మనకి. సో ఓకే, మనకి దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే జీవితంలో ప్రతి వ్యక్తి కూడా మనలాంటి ఉద్దేశాలే, మనలాంటి ఊహలే, మనలాంటి స్వప్నాలే, మనలాంటి సినిమాలే నడుస్తూ ఉండవు ఎదుటి మనిషిలో. ఎవరి ప్రపంచం వాళ్ళు నడుస్తూ ఉంటుంది వాళ్ళ మనసుల్లో. సో మనం ఊహాగానాలు చేసి అజంప్షన్స్ చేసుకొని దాని నుంచి మనము నెగిటివ్ అనేది తెచ్చుకోకూడదు. ఓకే, సో ఇది మనకి బంధాల పట్ల, మనకు అంటే రిలేషన్స్ పట్ల మనము బయట నడుస్తూ ఉన్నప్పుడు ఇంట్లో కూడా మనం ఈ ఊహాగానాలు చేయకూడదు. అలాగే మనము ఏదైనా ఒక ఎయిమ్ పెట్టుకున్నప్పుడు కూడా అలా ఊహల్లో తేలిపోతూ దాన్ని అలా ఊహించుకుంటూ అసలు చేయాల్సిన ప్రయత్నాల్ని మర్చిపోయి మనము ఆ ఊహల్లో బ్రతకకూడదు. ఇవన్నీ మనకి ఈ ఊహాగానాలకి సంబంధించిన డోంట్ మేక్ అజంప్షన్స్ లో తెలుసుకోవాలండి. ఓకే, సో ఈ రెండు ఒప్పందాలతో ఈరోజు క్లోజ్ చేద్దాము. రేపు 4వ ఒప్పందం చెప్పుకొని దానికి ప్రాక్టీసెస్, అంటే మనం ఇది ఊరికి చెప్పేసుకున్నాం కదా, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉంటే మనకి ఇవి యూజెస్, ఇలా లేకపోతే మూలన మనకి ఇలాంటి నష్టాలు వస్తాయి అని చెప్పుకున్నాం కదా. సో దానికి సంబంధించిన నమ్మక వ్యవస్థలు ఎలా ఉంటాయి, ఒక్కొక్క ఒప్పందానికి సంబంధించిన నమ్మక వ్యవస్థలు, మన విశ్వాసాలు ఎలా ఉంటే మనం అలా ఆలోచిస్తున్నాము అనేది మనం రేపు ఎక్సర్సైజెస్ ప్రాక్టీసెస్ చేసుకొని, అంటే బిలీఫ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఆ బిలీఫ్ నేను ఎలా మార్చాలి. వాళ్ళు కొన్ని ప్రొసీజర్స్ ఇచ్చారు టాల్టెక్స్, సో ఆ ప్రొసీజర్స్ యూస్ చేసుకొని మనం ఆ బిలీఫ్స్ ని మార్చుకోవచ్చు అనమాట. అంటే కొన్ని నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో అలాగే మనకి ఏదైతే లైఫ్ లో మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎదురవుతూ ఉంటాయో వాటి మీద కూడా సేమ్ అలాంటివి అప్లై చేసుకొని మనం వాటిని మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడితో క్లాస్ స్టాప్ చేద్దామండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాము.